భిక్షాటన పేరుతో హిజ్రాలు ఎవరినైనా బెదిరిస్తే తమకు ఫిర్యాదు చేయాలని అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి తెలిపారు. రెండు గ్రూపుల మధ్య గొడవలతో ఇవాళ హిజ్రాలు ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా హంగామా చేశారు. ఒక గ్రూప్ సభ్యులు తమపై దాడులు చేస్తూ ఉన్నారని, భిక్షాటనకు అలాగే ఇతర కార్యక్రమాల విషయంలో పోలీసులు తమకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అయితే దీనిపై పోలీసులు తీవ్రంగా స్పందించారు. వీరు చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ వాటికి సహకరించమంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని పోలీసులు తేల్చి చెప్పేశారు. ఇటీవల నగరంలో రెండు గ్రూపుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, వారు భిక్షాటన వ్యభిచారం పేరుతో పలువురిని బెదిరిస్తూ ఉన్నారని డీఎస్పీ అన్నారు. ఇలాంటి వాటి విషయంలో పోలీసులు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఎవరైనా సరే వారు డబ్బు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చని, అలా కాదని హిజ్రాలు బెదిరించి దాడులు చేస్తే ఖచ్చితంగా తమను ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించలేదని స్పష్టం చేశారు. అలాగే వారు భిక్షాటన అయినా ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉండే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాన్స్జెండర్స్ వచ్చి వాళ్లకు ఆసిఫ్ నుంచి ఏదో భయం ఉందని చెప్పేసి ఈరోజు వచ్చి అన్నెసెసరీగా గలాటా చేయడం జరిగింది. ఇది ఒక 1 వీక్ నుంచి వాళ్ళకి రెండు గ్రూపులు ఉన్నాయి. మయూరి గ్రూప్ ఒకటి, బద్రి గ్రూప్ అని చెప్పేసి. దాని విషయంలో వాళ్ళకి వచ్చేసి మనస్పర్ధలు వచ్చినాయి. దాని విషయంలో మేము వచ్చేసి ఆల్రెడీ ఒక కేసు కట్టి రిమాండ్ కూడా పంపించడం జరిగింది. మళ్ళీ బద్రి గ్రూప్ వాళ్ళు కూడా వచ్చేసేసి మాకు వచ్చేసి డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళ ఆడియో మా దగ్గర పెడితే దానిపైన కూడా ఒకటి ఎక్స్టార్షన్ కేసు కూడా కట్టడం జరిగింది. వాళ్ళు వచ్చేసేసి వాళ్ళు ఒకరోజు మేము ఒకరోజు అడుక్కునేదాన్ని కానీ లేకపోతే ఏదో ప్రాస్టిట్యూట్ చేసేదాన్ని కానీ చేయమని చెప్పేసి 1 దగ్గర వచ్చి అడిగితే అది మా ఉద్యోగం కాదు, మీరు చేస్తాండేదే ఇల్లీగల్ పని, ఇల్లీగల్ యాక్టివిటీకి మళ్ళీ మేము వచ్చేసేసి రోజులు పెట్టాలని చెప్పేసి ఆ ఉద్యోగాలు మాది కాదు, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు కానీ చేయకూడదు అని చెప్పేసి మేము చెప్తున్నామని చెప్పి మేము డైలీ ఎన్ఫోర్స్ చేస్తూ ఆ చంద్ర హాస్పిటల్ దగ్గర అక్కడ కానీ ఎవరు కానీ లేకుండా మేము ఎన్షూర్ చేస్తున్నాము. దాని విషయంలో వచ్చేసేసి వాళ్ళల్లో వాళ్ళకి గ్రూపులు అయిపోయేసేసి ఈ యొక్క అడుక్కునే దానికైతేమి ఇదైతేమి చేస్తున్నారు. నేను ప్రజలకంతా కూడా ఒకటికే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరన్నా అడుక్కునే వాళ్ళు ఉంటే, ఇప్పుడు బిచ్చగాళ్ళు ఎవరన్నా అడుక్కుంటే వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకొని పోతారు. వీళ్ళలాగా గట్టిగా అడిసి వాళ్ళ జోబులో తీసుకునేది లేకపోతే తిట్టేది అట్లా కానీ చేసినట్టు మీరు కానీ కంప్లైంట్ ఇస్తే వీళ్ళపైన 100% మేము కేసులు పెట్టడం జరుగుతుంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు ఏమన్నా దయగలిగి ఏమైనా ఇస్తే ఇవ్వండి, కానీ అంతేగాని మీరు వచ్చేసి వాళ్ళకి భయపడి ఎవరికి కానీ ఏమి ఇవ్వాల్సిన పని లేదు. అటువంటివి ఎంకరేజ్ చేసేదాని వల్లనే వీళ్ళు వచ్చేసి ఈ విధంగా గ్రూపులు అయిపోయేసేసి ఆ డబ్బులు పంచుకునే దాచుకొని కొట్లాడుకునేటట్లు కనపడతా ఉంది. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళకి వచ్చేసేసి చాలా డిసీజెస్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. కాబట్టి మీరు ఒక జాగ్రత్తలో ఉండండి. మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ టౌన్లో కానీ ఏదైనా కానీ ప్రజలకు రక్షణ కల్పిస్తాము. ఈ ఎక్స్టార్షన్ చేసేదానికి కానీ ఎటువంటి సహకరించాము. వీళ్ళకు కూడా 2 గ్రూపులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు కూడా మేము వచ్చేసి కలెక్టర్తో కానీ లేకపోతే ఇంకో ఏదైనా స్వచ్ఛంద సంస్థలతో కానీ మాట్లాడేసేసి వాళ్ళు కూడా కష్టపడి పనిచేసుకోవడానికి ఏదైనా స్కిల్ నేర్పించి రీహాబిలిటేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం.